అన్నది మీరన్నా చెప్పండి. మరి మీరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కదా, ప్లే చేయండి అమ్మా పవన్ కళ్యాణ్ గారిది. జగన్మోహన్ రెడ్డి has said that I will not leave anyone. That's fine. Let us see. Jagannathan Reddy has said that I will not leave anyone. That's fine. Let us see. Jagannathan Reddy has said that I will. ఏంటి సార్, ఆయన ఎవరిని వదలను, మళ్ళీ నేను అధికారంలోకి వచ్చాక మా మీద కుట్రలు చేస్తున్నారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అంత సీరియస్గా ఆయన చెప్తే, ఆయన వెటకారం నవ్వులో ఉన్న ఆంతర్యం ఏంటి? అంటే మమ్మల్ని ఏం చేయలేమనా, లేకపోతే ఆల్రెడీ నీ పని అయిపోయిందనా, ఏమొస్తుంది దాని అర్థం? బేసిక్గా చేసేవాడు చెప్పడానండి. ఎందుకంటే అధికారంలోకి వస్తే చేస్తానని అనడానికి ముందు ఈయనకి ధైర్యం ఉంటే ముందు వెళ్ళి అసలు ఈయన మీద ఉన్న కేసులన్నీ ఇప్పుడు ఇంతవరకు అంటే నేను ముఖ్యమంత్రిని, నేను విచారణకు హాజరవ్వలేను అన్నారు కదా. ఇప్పుడు అది కొద్దిగా క్లియర్ చేసుకోవాలి. ఇందాక లెట్ us కమ్ టు ద టాపిక్ అండి. ఎందుకంటే కూటమిని ఎందుకు గెలిపించారు ప్రజలు అని చెప్పి మా జూపిడి గారు అడిగారు. సో కూటమిని ఎందుకు గెలిపించారు ప్రజలు, పాలన చేయడానికి కానీ దీనికి కాదు కదా అని. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గెలిపించారండి పులివెందుల ప్రజలు? అసెంబ్లీకి ఎన్నుకున్నారు, అసెంబ్లీకి వెళ్ళమనే కదా, అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన పైన కూర్చొని ఇలా ప్రెస్ మీట్లు, అది కూడా ఆయనకి నచ్చిన వాళ్ళతో మాట్లాడుకుని ప్రెస్ మీట్లు పెట్టడం అది భావ్యంగా అనిపించలేదు. ఎందుకంటే ఈజ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, ఈజ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, టీచర్ ఉన్న మనిషి. అక్కడికి వెళ్ళి ఒకవేళ మాట్లాడకపోతే పైకి వస్తే అన్ని కెమెరాలు రెడీగా ఉంటాయి మాట్లాడడానికి. అసెంబ్లీ నుంచి పైకి రాగానే లోపల మాట్లాడకపోతే పైన మాట్లాడవచ్చు. ఈ విషయాలు అక్కడ మాట్లాడకుండా చాలా సుషుముఖలాగా నాకేం తెలియదు, చాలా మంచివాడిని అన్నట్టు అక్కడ పిక్చర్ ఇవ్వడం అన్నది దెయ్యాలు వేదాలు వల్లిస్తే అంటారు చూసారా, అలాగుంది. ఇప్పుడు లిక్కర్ స్కామ్ గురించి ఆయన మాట్లాడారండి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా లిక్కర్ స్కామ్ లో లంచాలు ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు? అసలు లంచాలు ఎవరికైనా లాభం వస్తే కదా ఇస్తారు, సేల్స్ పెరిగితే కదా ఇస్తారు. నా దాంట్లో సేల్స్ తగ్గిపోయినాయి, ఏమో డైరెక్ట్ గా ప్రభుత్వం అమ్ముతున్నప్పుడు, అసలు షాపులు మూసేసినప్పుడు, మిగతా బెల్ట్ షాపులు మూసేసినప్పుడు లంచాలు ఎందుకు ఇస్తారని. అసలు మొట్టమొదటి ఏంటంటే ఆయన ఇంకొక మాట కూడా చెప్పారు, ప్రతి బాటిల్ మీద కూడా క్యూఆర్ స్కాన్ ఉంది, కోడ్ ఉంది. ఆ కోడ్ని తీసుకునేటప్పుడు స్కాన్ చేస్తున్నాం, అమ్మేటప్పుడు కూడా స్కాన్ చేస్తున్నాం. కానీ పేమెంట్ మాత్రం క్యాష్లోనే, డిజిటల్ పేమెంట్ కూడా యాక్సెప్ట్ చేయాలి. మొక్కజొన్న పొత్తులు ఆఖరికి పల్లీలు అమ్ముకున్నాడు కూడా, తాటి ముంజును అమ్ముకున్నాడు కూడా ఆ స్కాన్ పెట్టుకొని అందులో ఇవ్వమంటున్నాడు డబ్బులు, టెలిఫోన్లో స్కాన్ చేసి. నేను 10,000 రూపాయలు కావాలని కెమెరా పట్టుకొని 10,000 రూపాయలు లిక్కర్ కొంటే కూడా షాప్కి వెళ్ళి బిల్ ఇవ్వమండి, మీరు క్యాష్లోనే ఇవ్వాలి, క్రెడిట్ కార్డ్ యాక్సెప్ట్ చేయండి. ఐ గాట్ ఎవ్రీథింగ్ ఆన్ రికార్డ్. కాబట్టి అసలు డిజిటల్ ప్రపంచంలో, డిజిటల్ వరల్డ్లో మొత్తం కరప్షన్ సంచులతో ప్రతి షాప్ నుంచి క్యాష్ పట్టుకుని వెళ్ళింది ప్రతి ఒక్కడికి తెలుసండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శక పాలన అంటున్నారు. అప్పుడు నిజంగా డిజిటల్ పేమెంటే ఉంటుంది, క్యాష్ అసలు యాక్సెప్ట్ చేయమని చెప్పుంటే. అదండి, ఇప్పుడు ఆ క్యాష్ అంతా ఏంటి? ఇప్పుడు అమ్మిన క్యాష్ అంతా బెవరేజెస్కి వెళ్ళలేదా? ఈయన ఎవరింటికి వాళ్ళు పట్టుకెళ్ళిపోయారా ఆ షాప్ వాళ్ళు? అది కాదు, ఫస్ట్ ఏంటంటే వీళ్ళు అమ్మిన బ్రాండ్స్ అన్ని ఎక్కడ బ్రాండ్స్, వీళ్ళు సొంత బ్రాండ్స్. అంటే ఏంటి, సొంతంగా తయారు చేశారా జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలోని? అందరూ మాట్లాడినప్పుడు మాట్లాడిచ్చారు, నన్ను అడ్డుపడితే అలా కాదు, ఇది ఎలాగ వచ్చింది అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఏం చేశారంటే మేము లైసెన్స్లు ఇవ్వలేదు, కానీ డిస్టిలరీ లెండింగ్ మేము అప్లై చేసుకున్నాం, లైసెన్స్లు ఇవ్వలేదు. ఇప్పుడు ఒక పార్టీ ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు 99 టీవీ ఉందనుకోండి, 99 టీవీ ఉంటుంది, మీ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఎవడ పేక మీద కత్తి పెట్టేసి తీసేసుకోవచ్చు కదా, ఇదివరకు ఆ పోర్టల్ మార్చినట్టు. సో అలాగా మారి ఏమైందంటే, ఇప్పుడు వీళ్ళు పర్చేస్ చేసిన అన్ని కూడా చెత్త బ్రాండ్స్, చౌక బ్రాండ్స్. 200 రూపాయలు కొనాల్సింది 1000 రూపాయలు కొన్నట్టు, అసలు పర్చేస్లోనే దొంగతనం, సేల్స్లోనే దొంగతనం. ఎందుకంటే సేల్ అయ్యింది కూడా సేల్ అయినట్టు చూపించుకుంటా. అవన్నీ టీడీపీ హయాంలోయే అవే మార్చేది తప్పించి ఒక్కటి కూడా కొత్త దానికి మేము లైసెన్స్ ఇవ్వట్లేదని వాళ్ళ రికార్డులు చూపిస్తున్నారు. అదే చెప్తున్నా, కొన్ని ఫోటోలు చూపించాడు కొత్తవి, అవును అవన్నీ అప్పుడు లేవు. కంప్లీట్ చేయండి. ఓకే, మాట్లాడు. ఇచ్చిందే కరెక్ట్ చెప్పింది, వాళ్ళు కొత్త లైసెన్స్ ఇవ్వాల, కానీ ఇచ్చిన కంపెనీలన్నీ కబ్జా చేసుకున్నారు. మీకు అర్థం కాదు ఏంటంటే, కంపెనీలే ఇవ్వలేదు, కానీ పాత కంపెనీ ఓనర్షిప్లు అన్ని మారిపోయినాయి. దాని మీద సపరేట్ డిబేట్ పెడదాం, ఎన్ని షాపులు ఉన్నాయి, ఎవరి పేర్లు ఉన్నాయి, ఎక్కడ ఎలా మారినాయి, అది కూడా మీరు ప్రత్యేకించి ఒక డిబేట్ పెడితే దాని డీటెయిల్స్ అన్ని కూడా నేను ఇస్తాను. ఎందుకంటే ఒక్క షాప్ కూడా ఎవరికి లేకుండా మొత్తం అన్ని కూడా బలవంతంగా తీసేసుకున్నారు. ఓకే, అది లిక్కర్ స్కామ్ లో డబ్బులు ఎవరు ఇస్తారు అంటే, డిజిటల్ పేమెంట్ చేసి ఉంటే అక్కడ లంచానికి ఆస్కారం ఉండేది కాదు. కానీ డిజిటల్ పేమెంట్ చేయకుండా అంతా కూడా క్యూఆర్ కోడ్ బాటిల్స్ అయితే మాత్రం ఏదో చెక్ అవుతుంది, డైరెక్ట్ అకౌంట్ అయిపోతుందని చెప్పారు. కానీ డైరెక్ట్